సింగరేణి సంస్థ దేశ అవసరాల కోసం బొగ్గును ఉత్పత్తి చేయటమే కాకుండా తన శక్తి మేర థర్మల్ విద్యుత్తును, సోలార్ విద్యుత్తును కూడా అందిస్తోంది. అదే సమయంలో సింగరేణి ప్రభావిత గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను సంస్థ పెద్ద ఎత్తున చేపడుతోంది. ముఖ్యంగా సమీప గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో సింగరేణి సంస్థ ఎప్పుడూ ముందుంటూనే ఉంది. సుమారు 125 గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి సంస్థ చేపడుతోంది. కాగా శ్రీరాంపూర్ ఏరియాలో RK8 గని రెమిడియేషన్ ప్లాన్లో భాగంగా గుడిపల్లి, కాన్కూర్, రామారావుపేట, ఇందారం గ్రామాల్లో ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాగా తాజాగా ఆ గ్రామాలకు చెందిన 21 మంది దివ్యాంగులకు ట్రైసికిల్స్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టారు. ఏరియా GM కార్యాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా 6 గ్రామాలకు చెందిన సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన 21 మందికి ట్రైసికిల్స్ని ఈ సందర్భంగా బహూకరించారు. దీనిపై స్థానిక సర్పంచులు తమ హర్షం వ్యక్తం చేశారు. ఉపయోగకరమైన ఒక వాహనం, వాళ్ళు నడవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితిలో ఇంత మంచి వాహనాల్ని అందిస్తున్న సింగరేణి యాజమాన్యానికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము. గ్రామంలో ఎలాంటి అవసరతలు ఉన్నా కూడా మేము ఇది అవసరం ఉందని సార్ గారికి చెప్పగానే వెంటనే స్పందించి మాకు కానీ మా పాలకవర్గం కానీ మా సంబంధిత సర్పంచులు అందరికీ కూడా చాలా మంచిగా సహకరిస్తున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ వల్ల సమీప గ్రామాల్లో కొంత ప్రభావం పడుతున్నప్పటికీ అంతకు రెట్టింపు మేలు చేస్తూ సింగరేణి సంస్థ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అనేక గ్రామాల్లో సిమెంటు రోడ్ల నిర్మాణం జరిగిందని, RO ప్లాంట్లను ఏర్పాటు చేశామని, ఓపెన్ జిమ్ములు, బోర్వెల్స్, సోలార్ ల్యాంపులు, ఫంక్షన్ హాల్స్ వంటివి నిర్మించడమే కాకుండా మరికొన్ని కూడా త్వరలో చేపడుతున్నామన్నారు. సమీప గ్రామ ప్రజల సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు ట్రైసికిల్స్ అందజేయటం జరుగుతుందన్నారు. బొగ్గు తీసుకోవడం ఒకటే కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. మాకు కొంత బాధ్యత ఉంటుంది కంపల్సరీ, దాన్ని మేము మర్చిపోము ఎప్పుడు కూడా. దానిలో భాగంగానే సమీప గ్రామాల ప్రజలకి మనం CSR కింద కొన్ని పనులు చేపడతా ఉన్నాం. DMFT ఫండ్స్ ఇస్తున్నాం. కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టు పనులు చేయబడతాయి. అవి కాక ఇంకా చిన్న చిన్నవి మనము మైన్కు సంబంధించి ఏవైతే ప్రభావిత గ్రామాలు ఉంటారో వాళ్ళకు కూడా కొన్ని రెమిడియేషన్ ప్లాన్ కింద కూడా మనం EC కానీ FC కానీ ఇచ్చేటప్పుడు వాటికి ఏవైతే కొన్ని పనులు చేయమని చెప్తారో అవి కూడా టేకప్ జరుగుతుంది. నాటి కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఇందారం సర్పంచ్ ఫయాజ్, కాన్కూరు సర్పంచ్ వెంకటేష్, గుడిపల్లి సర్పంచ్ వెంకటేష్, రామారావుపేట సర్పంచ్ రాజశేఖర్, అటవీ శాఖ DGM హరినారాయణ, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ హనుమాన్ గౌడ్, ఎస్టేట్స్ మేనేజర్ వరలక్ష్మి, పిట్ కార్యదర్శి సందీప్ ఇంకా ఇతరులు పాల్గొన్నారు.